కేంద్రంలో మోదీ కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధమైందా? టీమ్ 2029 టార్గెట్గా ఢిల్లీలో పావులు కదులుతున్నాయా? అవుననే అంటున్నాయి హస్తిన వర్గాలు. ముచ్చటగా మూడోసారి పవర్ చేజిక్కించుకున్న మోదీకి క్రేజ్ మునుపట్లాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఓవరాల్గా ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి మాత్రం మొదలైందనేది ఒక చర్చ. నమో మోదీ అంటున్న వాళ్ళలో యూత్ ఎక్కువ. అయితే ఆ యూత్ ఓటర్సే రివోల్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీ క్రియేట్ చేసిన సెన్సేషన్ తాలూకు వైబ్రేషన్స్ ఇంకా హీటెక్కిస్తూనే ఉన్నాయి. అందుకే మోదీ టీంను సమూలంగా ప్రక్షాళన చేయటానికి భారీ కసరత్తు జరుగుతోంది. నాన్ పర్ఫార్మర్స్ కు ఎగ్జిట్ డోర్ చూపించి తలుపులు తీసి సమర్థుల్ని లోపలికి తీసుకునేలాగా వ్యూహ రచన జరుగుతోంది. 2027 ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి కీలకమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2028లో తెలంగాణ, కర్ణాటకలో ఎన్నికల యుద్ధానికి తెరలేస్తోంది. ఇక 2029లో లోక్సభతో పాటు అనేక రాష్ట్రాల అసెంబ్లీలకు జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కేంద్ర కేబినెట్ విస్తరణకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ మూలంగా జరిగిన డ్యామేజ్ కంట్రోల్కు భారీ కసరత్తు జరుగుతోంది. ధరల పెరుగుదల, ఆర్థిక తిరోగమనం లాంటి సమస్యలు వెంటాడుతున్నాయి. దీని మూలంగానే విపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శల్ని సమర్థంగా తిప్పికొట్టడానికి గట్టి వాయిస్ ఉన్న వాళ్ళకే క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచన. ఇప్పటికే కొంతమంది వైదొలగడం మాత్రం మొదలైంది. రాజ్యసభ సభ్యత్వ గడువు పూర్తి కావడంతో ముగిసిపోవడంతో మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా చేశారు. విద్యా వ్యవస్థలో లోపాల వలన ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇమేజ్ కూడా ఇప్పటికే డ్యామేజ్ అయింది. దీంతో ఆయన్ని తొలగించే అవకాశం కనిపిస్తోంది. ఇదే తరహాలో మరికొంతమంది మంత్రుల్ని తప్పించి యూపీ, పంజాబ్ ఎన్నికల ఇన్ఛార్జ్గా పంపే అవకాశం లేకపోలేదు. ఈసారి విస్తరణలో ఉత్తరాదికి మాత్రం ప్రాధాన్యం ఇస్తారనేది గట్టిగా వినిపిస్తున్నటువంటి టాక్. మోదీ టీంలో యూపీ, పశ్చిమ బెంగాల్ నుంచి ఎక్కువ మందికి అవకాశం దక్కబోతోంది. అదేవిధంగా బీహార్కు చెందిన నితీష్ కుమార్ కూడా కీలక పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నట్లు సమాచారం. నెక్స్ట్ సౌత్ మీద ఫోకస్ పడుతుందో ఈసారి తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి డెఫినెట్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన ఢిల్లీ బెర్తులపై ఆశలు పెట్టుకున్నాయి. టీడీపీ తరఫున ప్రస్తుతం కేబినెట్ ర్యాంక్లో రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అలాగే సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ కొనసాగుతున్నారు. ఈ ఇద్దరికి నారా లోకేష్ బ్లెస్సింగ్స్ ఉండడంతోనే వాళ్ళ పదవులకు డోకా లేదని తెలుస్తుంది. అయితే వాళ్ళలో ఒకళ్ళకి మాత్రం ప్రమోషన్ లేదా శాఖ మార్పు ఉండొచ్చు. దీంతో పాటు అదనంగా ఇంకో కేబినెట్ బర్త్ కోసం తెలుగుదేశం పార్టీ ట్రై చేస్తోంది. లోకేష్ ప్రతినిధిగా ఢిల్లీలో వ్యవహారం చక్కబెడుతున్న సానా సతీష్కు ఈ మధ్య కాలంలోనే రాజ్యసభలో ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆయనకే మోదీ కేబినెట్లో జూనియర్ పోర్ట్ఫోలియో ఇప్పించే అవకాశం ఉంది అంటున్నారు. ఇక బీజేపీకి చాలా కీలకమైన పార్టీ జనసేన. ఆ పార్టీకి 3 ఎంపీలున్నారు. కేంద్ర కేబినెట్లో తమకు కనీస ప్రాతినిధ్యం ఉండాలనేది పవన్ కళ్యాణ్ ఆశ. ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఏపీ బీజేపీ తరఫున శ్రీనివాస వర్మ ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. ఇక మిగతా బీజేపీ ఎంపీలు నాగ్పూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ ఆశీస్సుల కోసం క్యూ కట్టారనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఏపీలో తెలుగుదేశం పార్టీని కాదని సొంత పార్టీకి ప్రాతినిధ్యం పెంచుతారా అనేది అనుమానం. మోదీ లెక్కలు వేరేలా ఉంటాయి. ఆయన మిత్రపక్షాల డిమాండ్స్కు అంత ఈజీగా తలగ్గుతారా అన్నది గ్రౌండ్లో వినిపిస్తున్నటువంటి మాట. ఈ విస్తరణలో తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుందనేది బీజేపీ వర్గాల అంచనా. వాళ్ళు చెప్తున్నారు కూడా బయట. ఈ రాష్ట్రంలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనేది
కమల్నాథుల లక్ష్యం. ఈ దిశగా ఇప్పటికే రోడ్ మ్యాప్ రెడీ అయింది. ఈ రోడ్ మ్యాప్ను సిద్ధం చేసిన ఆ పార్టీ హైకమాండ్ చకచక పావుల్ని కదుపుతోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రాధాన్యత పెరగబోతోంది. తెలంగాణలో క్యాబినెట్ ర్యాంకులో బొగ్గు గనుల శాఖను చూస్తున్న కిషన్ రెడ్డి ఈ దఫా కొనసాగినా శాఖ మార్పు మాత్రం తప్పదంటున్నారు. ఎందుకంటే సింగరేణిలో బొగ్గు మాయం వ్యవహారం మీద బీఆర్ఎస్ అనేకమైన ఆరోపణలు చేసింది, ఇంకా చేస్తోంది కూడా. వాటిని కిషన్ రెడ్డి సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు. ఆ పైన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలంటూ డిమాండ్ చేసి ఇరకాటంలో కూడా పడ్డారు. ఇక తన కొడుకు భగీరథ్ పోక్సో కేసులో ఇరుక్కోవడంతో బండి సంజయ్ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఒక డౌట్. పైగా పార్టీలో గ్రూప్ రాజకీయాలకు, అంతర్గత కలహాలకు ఆయనే సెంటర్ పాయింట్ అనే చర్చ కూడా నడుస్తోంది. కేవలం బీసీ కార్డు తప్ప ఆయనకు క్యాబినెట్లో కొనసాగించడానికి ప్లస్ పాయింట్లు ఏవీ కనిపించడం లేదు అన్నది బీజేపీ వాళ్ళ మాట. వాళ్ళ అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ. బీసీ కోటాలో ఈటెల రాజేందర్ లేకపోతే ధర్మపురి అరవింద్లకు చోటు దక్కుతుందనే అంచనాలున్నాయి. మొత్తంగా తెలంగాణకు 2 క్యాబినెట్, 1 సహాయ మంత్రి పదవిని కట్టబెట్టే యోచనలో ఉంది హైకమాండ్. అయితే అధికార కాంగ్రెస్ను, ప్రతిపక్ష బీఆర్ఎస్ను సమంగా ఎదుర్కోగల సత్తా ఎవరికి ఉందనే యాంగిల్లో అధిష్టానం ఇప్పటికే అభిప్రాయ సేకరణ మొదలుపెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఓవరాల్గా మోదీ 4.0 టీం కూర్పు చాలా కీలకం. 2029 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయటమే టార్గెట్గా కేవలం సమర్థులకే ఛాన్స్ ఇవ్వాలనేది మోదీ ప్లాన్. ఒకవైపు మిత్రపక్షాల ఒత్తిడి, ఇంకోవైపు పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత. ఈ రెండింటి మధ్య మోదీ బ్యాలెన్స్ చేయగలరా? ఆశపడ్డ వాళ్ళందరికీ పదవులు దక్కుతాయా, లేకపోతే పాత పద్ధతిలోనే తన మార్క్ చూపిస్తారా? పాలిటిక్స్లో ఎప్పుడు ఏవైనా జరగచ్చు. అధిష్టానం ఎవరికి కిరీటం పెడుతుందో, ఎవరికి మొండి చేయి చూపిస్తుందో వెయిట్ అండ్ వాచ్.